హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసుకొచ్చాను. ఈ సినిమాలో ట్విస్టులు ఉండవు, అంతేకాకుండా సస్పెన్స్ ఉండదు. కాకపోతే కేవలం ఎమోషన్ అంటే ఎమోషన్ మాత్రమే ఉంటుంది. చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. మన కథలో హీరోకి ఏంటంటే భార్య పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరుండరు, ఒంటరివాడుగా మిగిలిపోయి ఉంటాడు. అలాంటి సమయంలో ఒక చిన్న కార్ యాక్సిడెంట్ వల్ల శరీరం మొత్తం చచ్చిబడిపోయి శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా పడున్న మన కథలో హీరోయిన్ కి అసిస్టెంట్ గా వస్తాడు. ఉదాహరణకి ఊపిరి సినిమాలో నాగార్జున గారు ఉంటారు కదా, నాగార్జున గారికి కార్తీక్ గారు ఎలాగా అసిస్టెంట్ గా వస్తాడు, అలాగే మన కథలో హీరోయిన్ కి అసిస్టెంట్ గా వస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కథ చాలా బాగుంటుంది, మంచి ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏంటంటే 2009లో వచ్చిన కార్టెజినా. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా మంత్ అవుతున్న మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో కంటూ కుటుంబ సభ్యులు ఎవరుండరో, తను ఒంటరిగా బతుకుతాడు. అందులోని హీరోకి చేసుకోవడానికి పని కూడా ఉండదు అనమాట. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ వాల్డేస్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. ఒక చోట పని ఉంది, వెళ్ళి చేసుకో అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పని చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లూసీ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఉంటుందంటే నువ్వేనా వాల్డేస్ పంపించిన అబ్బాయి అని చెప్పంటంతో అవును నేనే అని చెప్పి అంటాడు. ఇక్కడ ఏ పని చేయాలో చెప్పాడు నీకు అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం నాకు చెప్పలేదండి అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఆవిడ ఏం చేస్తుంటే లోపల తీసుకెళ్లి హీరోయిన్ చూపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ బాడీ మొత్తం చచ్చుబడిపోయి ఉంటుంది అనమాట. తనకి హీరో సేవలు చేయాలి. అదే సమయంలో హీరోయిన్ అడుగుతుంది, నువ్వు ఈ పనికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది. ఎందుకు వచ్చావు ఏంటని చెప్పంటే బేసికల్ గా ఈ పనికి అమ్మాయిలు ఎక్కువ వస్తూ ఉంటారు, అబ్బాయిలు పెద్దగా రారు కదా, నువ్వు వచ్చావని చెప్పి అడిగానని చెప్పడంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా హీరోతో ఏమంటుందంటే మరి నీకంటూ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారని చెప్పి అడిగితే నాకంటూ ఎవరు లేరని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే షెల్ఫ్ లో బుక్ ఉంటుంది కానీ బుక్ స్టాండ్ తీసుకొచ్చి దాని మీద బుక్ పెట్టి నేను బుక్ చదువుకుంటా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆవిడకి పనులను చేస్తూ ఉంటాడు. అన్ని పనులు అయిపోయిన తర్వాత వంటగదిలోకి వెళ్తాడు అనమాట. అప్పుడు లూసీ అంటుంది, అసలు నీలాంటి ఒక మగాన్ని హీరోయిన్ పనిలో పెట్టుకోవడానికి ఎలా ఒప్పుకుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా లూసీ ఏమంటుందంటే ఇప్పటికీ ఒక 40 మంది అమ్మాయిని పనికి తీసుకొచ్చాను, కాకపోతే వాళ్ళందరూ 2 రోజులు చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోయారు, చూద్దాం నువ్వు కూడా ఎన్ని రోజులు చేస్తావు, సరే వెళ్ళి ప్రస్తుతానికి ప్రశాంతంగా పడుకో, ఉదయం 3 గంటలకు పని ఉంది మనకి లేపుతా అని చెప్పి అంటంతో హీరో కూడా వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం 3 గంటలకి లూసీ వచ్చి హీరోని లేపి పనికి తీసుకెళ్తుంది. ఏ పని కంటే హీరోయిన్ కి వాష్రూమ్ వచ్చింది అనమాట. తన దగ్గరికి తీసుకెళ్లి కింద కుండీ పెట్టి పొట్ట మీద 3 సార్లు కొడితే తనకి వాష్రూమ్ వస్తుందని చెప్పేసి లూసీ చెప్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అన్ని చూస్తూ ఉంటాడు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే లేకపోతాడు అనమాట. దాంతో లేటుగా వస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మాత్రం కేకలు వేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ తిడుతుంది అనమాట, ఉద్యోగంలో చేయాలని మొదటి రోజు లేటుగా వచ్చావని చెప్పేసి, వెళ్ళి టిఫిన్ తీసుకురా అని చెప్పి అంటంతో హీరో కూడా అంతా ప్రిపేర్ చేసి టిఫిన్ తీసుకొస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత సరే అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి అంటంతో ఆ డబ్బా తీసుకొస్తాడు అనమాట. కాకపోతే హీరోకు భయం ఉంటుంది, నిన్నంటే లూసీ ఏముంది ఇప్పుడు నేను ఒక్కనే అని చెప్పేసి ఎలాగోలా ట్రై చేస్తాడు, అంతా సెట్ అయిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి లూసీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో లూసీ అయితే అంటాడు, ఇప్పుడు నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను అనుకో, హీరోయిన్ ఏ విధంగా ఇబ్బంది పడుతుందని చెప్పి అంటంతో ఇబ్బంది పడే ఉంది, తినడానికి తిన్నుండదు, వాష్రూమ్కి వెళ్ళలేదు, బాగా ఇబ్బంది పడదని చెప్పి అంటంతో హీరోకి బాధ అనిపించేసి అసలు ఈ అమ్మాయికి ఇలా ఎలా అయిందని చెప్పి అంటంతో ఏముంది ఈ ఊర్లో ఒక అబ్బాయిని చూసుకుంది, అందుకని ఫ్రాన్స్ నుంచి పెళ్లి సంబంధాల కోసం అని చెప్పి ఊరు వస్తుంది. వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో కార్ డ్రైవర్ చనిపోయాడు. కాకపోతే ఈ అమ్మాయి కోమలోకి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత కోమలో నుంచి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తన బాడీ మొత్తం చచ్చిపడిపోయిందని చెప్పేసి, కానీ తను ఫ్రాన్స్ వెళ్లకుండా ఇక్కడే ఉంది, ఇలాగే ఉండిపోయిందని చెప్పి అంటంతో మరి నువ్వు ఎలా పరిచయం అని చెప్పి అడుగుతుంది. నాది ఎలా పరిచయం ఏముంది, నాకు ఫ్రాన్స్ వచ్చు, ఇక్కడ ఉన్న చాలా మందికి ఫ్రాన్స్ నేర్పిస్తూ ఉంటాను, అలా నేర్పించే ప్రాసెస్ లో ఈవిడికి పరిచయం అయినని చెప్పి అంటంతో మరి పెళ్లి కొడుకు ఎక్కడని చెప్పేసి హీరో అడుగుతాడు. పెళ్లి కొడుకు సంగతి ఎందుకులే, అప్పుడప్పుడు వచ్చేవాడు, మళ్ళీ తర్వాత నేను వస్తా అని చెప్పి అన్నాడు, మళ్ళీ మాయమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు పాపం. దాంతో ఆవిడ ఇంకా బాధపడుతుందని చెప్పి అంటంతో హీరో ఇంకా బాధపడతాడు. ఎందుకంటే బేసికల్ గా హీరోయిన్ ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి వచ్చింది పెళ్లి చేసుకుని కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేద్దామని, కానీ వచ్చే దారిలో యాక్సిడెంట్ అవటం వల్ల తన జీవితం అగన్య గోచరంగా అయిపోయిందనమాట. అందులోనూ హీరోయిన్ కంటూ ఎవరు లేరు, ఒక్కగానొక్క ఆడపిల్ల, కుటుంబ సభ్యులు కూడా లేరు, పాపం ఎలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి హీరో బాధపడతాడు. అంతేకాకుండా మన కథలో హీరో ఏంటాడు అసలు మందు కొట్టకుండా ఉండలేడు అనమాట. దాంతో ఆ రోజు సాయంత్రం బార్కి వెళ్ళి ఫుల్ గా మందు తాగి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్ పిల్లలాగా రెడీ అయిపోయి మళ్ళీ ఉదయాన్నే జాబ్కి వస్తాడు అనమాట. హీరోని చూసిన తర్వాత లూసీ షాక్ అయిపోతుంది, నువ్వు అసలు రావనుకున్నాను బట్ మొత్తానికి వచ్చావు, నువ్వు గ్రేట్ అని చెప్పేసి హీరోకు డబ్బులు ఇచ్చి సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనకరమ్మంటుంది. దాంతో మనోడు కూడా సిన్సియర్ గా వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక పిక్ పాకెటర్ వచ్చేసి హీరో పర్సు పట్టుకొని పారిపోదాం అనుకుంటుంది అనమాట. హీరో వెంటనే తిరిగి కొడదాం అనుకుంటాడు, కానీ ఆ అమ్మాయి దగ్గర కత్తి ఉంటుంది. ఇక చేసేదేం లేక ఆ పర్సు అమ్మాయికి ఇచ్చేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వచ్చి ఇంట్లో చూస్తే హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ కి ఫిజియో చేసే డాక్టర్ ఒక అతను ఉంటాడు. వాళ్ళిద్దరు సరదాగా పాటలు పాడుకుంటూ ఉంటారు. అది చూసిన తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు, ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా కోపంగా ఉండేది, ఇప్పుడు సరదాగా పాటలు పాడుతుందని చెప్పేసి తాను కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి చేపల కూర అంటే చాలా ఇష్టం అని చెప్పేసి తన కోసం చేపలతో ఒక డిష్ చేస్తాడు అనమాట. తీసుకొచ్చి హీరోయిన్ ముందు పెడితే హీరోయిన్ ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఒక చేప ముళ్ళు నా
గొంతులో గుచ్చుకున్నా సరే నేను చచ్చిపోతానని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, చూడండి ఈ చేపలో ఒక్క ముళ్ళు కూడా లేదు, నేనే మొత్తం తీసేశాను, జస్ట్ మీరు టేస్ట్ చేయండి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టేస్ట్ చేస్తుంది. కాకపోతే హీరో చేసిన వంట బాగుండటం వల్ల హీరోయిన్ చేప మొత్తం తినేస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, బేసికల్ గా హీరో పని ఏంటంటే లూసియా లేనప్పుడు మాత్రమే వచ్చి పని చేయాలి, లూసియా వచ్చిందనుకో తిరిగి ఇంటికి వచ్చేసి పడుకోవాలన్నమాట. హీరో వెంటనే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మందు ఆగి పడుకుంటాడు. మళ్ళీ ఉదయం రావడానికి లేట్ అవుతుంది అనమాట. హీరోయిన్ అంటుంది, ఏంటంటే ఈరోజు కొంచెం తొందరగా వచ్చినట్టున్నారని చెప్పేసి కోప్పడి, ఇంకొకసారి కనుక లేట్ అయితే మాత్రం ఉద్యోగుల నుంచి పెక్కేస్తానని చెప్పేసి బెదిరించి వెళ్ళి లూసియాకి హెల్ప్ చేయని చెప్పి అనడంతో హీరో వెంటనే లూసియా దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత లూసియా ఏం చేస్తుందంటే హీరోకి శాలరీ ఇస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏమంటుందంటే హీరోకి వారం శాలరీ అని చెప్పేసి అనడంతో లూసియా హీరోకి శాలరీ ఇస్తుంది. అంతేకాకుండా హీరో ఒక విషయం చెప్తుంది, ఇక మీద నువ్వు ఇక్కడ నైట్ డ్యూటీ చేయాలి, డే డ్యూటీ కాదని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి శాలరీ తీసుకెళ్లి ఒక అద్భుతమైన షూస్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న వెంటనే తన ఫ్రెండ్ వాల్డేస్ దగ్గరికి వెళ్తాడు. వాల్డేస్ అంటే ఎవరో కాదు, లూసియా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అందులోనూ ఆయన ఒక బాక్సింగ్ కోచ్. ఇంకా ముఖ్యంగా హీరో అంటే తనకి చాలా ఇష్టం. హీరో కూడా ఒక బాక్సర్ అనమాట. అతను చూసిన తర్వాత ఎంతగానో ఆనందపడతాడు, ఎన్నాళ్ళకు వచ్చారు ఎక్కడికని చెప్పేసి. ఎందుకంటే హీరో ఒకప్పుడు బాక్సింగ్ ఛాంపియన్ అనమాట. కాకపోతే మధ్యలో మద్యానికి బానిసైపోయి దాన్ని పక్కన పెట్టేశాడు. కాకపోతే హీరో ఏంటంటే మళ్ళీ బాక్సింగ్ గ్లౌజ్ తొడుక్కొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఆనందపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ కోసం అని చెప్పేసి బుక్స్ చదివి పెడుతూ ఉంటాడు. ఓ పక్క సాయంత్రం పూట హీరోయిన్ దగ్గర పని చేస్తూ ఉంటాడు, ఉదయం పూట తన ఫ్రెండ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా హీరో జీవితం సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఒక రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ తన బాక్సింగ్ స్టూడెంట్స్ ని ఇద్దరిని పరిచయం చేస్తాడు హీరోకి, అమ్మాయిలు అన్నమాట. అందులో ఒక అమ్మాయి పేరు మిరాండా, ఇంకొక అమ్మాయి పేరు లీనా. లీనాను చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే మార్కెట్ లో తన దగ్గర పర్స్ కొట్టేసింది ఈ అమ్మాయి అనమాట. కాకపోతే ఈ విషయం తన ఫ్రెండ్ కి చెప్పడు. అదే సమయంలో మళ్ళీ సాయంత్రం హీరో పనికి వెళ్తాడు హీరోయిన్ దగ్గర. వెళ్ళిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది, ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి, అసలు ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే హీరో మాత్రం తన బాక్సర్ అని చెప్పకుండా తను ఒక డాన్సర్ అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది, ఏ డాన్సర్, క్లాసికల్ డాన్సర్ లేకపోతే బ్రేక్ డాన్సర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరో మాత్రం ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటాడంటే, మనం సరదాగా బయట తిరుగుదాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి అంటుంది. సరే పైకన్నా రండి కనీసం ఒక గేమ్ ఆడదాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరోయిన్ తీసుకెళ్లి పైన కూర్చోబెడతాడు అనమాట. హీరోయిన్ కి చాలా రోజుల తర్వాత సన్ లైట్ తన మీద పట్టడంతో ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత ఏదో గేమ్ అన్నావు కదా అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కూడా నా దగ్గర పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి, ఇదే ఫ్లేవర్ చెప్పని చెప్పేసి తనని కళ్ళు మూసుకొని వాసన ద్వారాగా ఏ పర్ఫ్యూమ్ చెప్పమని చెప్పి అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా చెప్తూ ఉంటుంది. అలా వీళ్ళిద్దరు గేమ్ ఆడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన ఫ్రెండ్ ని మీట్ అయిన తర్వాత తానేమంటాడంటే, నీ దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా బాక్సర్లు, లీనా ఆ తర్వాత మిరిండా, వాళ్ళిద్దరికి మధ్య మనం కాంపిటీషన్ పెడదాం. ఆ కాంపిటీషన్ చూడడానికి చాలా మంది జనం వస్తారు కదా, నువ్వు ఒక అమ్మాయిని ట్రైన్ చేయి, నేను ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తాను, నేను గెలిచాను అనుకో అందులో వచ్చే కలెక్షన్ లో సగం డబ్బులు నాకు ఇవ్వని చెప్పంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే తన పర్స్ కొట్టేసిన లీనాకి తాను ట్రైనింగ్ ఇస్తా అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని సరదాగా బయటకు వస్తాడు అనమాట. హీరోయిన్ అడుగుతుంది నీతో పాటు బయటకు వస్తా అని చెప్పేసి. దాంతో హీరో కూడా హీరోయిన్ తీసుకొని బయటకు వస్తాడు. హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోని లవ్ చేస్తుంది. ఎందుకంటే తను డబ్బుల కోసం పనిచేసేవాడైతే ఈ పనులన్నీ చేసేటప్పుడు తన మొహం అలా పెట్టుకొని ఎప్పుడింటికి వెళ్ళిపోతానని ఉండేవాడు. కానీ కేవలం ఒక మనిషి మీద ఇష్టం ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేయగలరని చెప్పేసి హీరోయిన్కి అర్థమైపోయింది. అందులోనే హీరో తనని ఇష్టపడుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కూడా హీరోని ఇష్టపడుతుంది. ఇదిలో ఉంటే మన కథలో హీరో దగ్గరికి లీనా ట్రైనింగ్ రాదనమాట. అందులోనూ తను వేశ్య వృత్తిలోకి దిగిందని చెప్పేసి హీరోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా లీనాని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తెలుస్తుంది తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. అందులో తనను అడుగుతాడనమాట, నువ్వు ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చావు అని చెప్పంటే ఏం చేయమంటావు, 16 ఏళ్ల వయసులో ఒకళ్ళను మానభంగం చేశారు, అప్పటి నుంచి నాకు మగాళ్ళంటే చిరాకు, అందులోనూ బాక్సింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి అక్కడికి వస్తే అక్కడ ప్రతి ఒక్కళ్ళు నన్ను డిఫరెంట్ గా చూస్తున్నారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నీకంటూ జీవితంలో ఉంది రెండు దారులు, ఒకటి నువ్వు బాక్సింగ్ బాగా నేర్చుకుని ఒక పెద్ద ఛాంపియన్ అవటం, లేదా పెళ్లి చేసుకుని పిల్లలకని ప్రశాంతంగా నీ భర్తతో ఉండటం అని చెప్పడంతో ఈ అమ్మాయి ఏంటంటే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటి, నువ్వు బాక్సింగ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కావాలి, నీకంటూ ఒక సెపరేట్ షెల్టర్ కావాలని చెప్పేసి అంటంతో హీరో ఏం చేశారంటే తనకి తెలిసిన ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు అనమాట బాక్సరు, అతని దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయి కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందని చెప్పి అంటంతో ఈ లీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాకపోతే లీనాకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు లీనా ఏంటంటే సరిగా కొట్టలేకపోతుంది అనమాట. ఏమైంది నీకని చెప్పి అంటంతో నేను ఫుడ్ తినలేదని చెప్పేసి అంటుంది. దాంతో పాపం హీరోకే జాలనిపించేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి కడుపు నిండా భోజనం పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సరదాగా బారుకు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా ప్రశాంతంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. హీరో మంత్ అవుతూ ఉంటాడు. కానీ అక్కడ లీనా మాత్రం సపరేట్ గా మిగతా వాళ్ళందరూ తెల్లగా ఉండటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక అమ్మాయి ఏదో కామెంట్ చేస్తుంది అనమాట. దాంతో లీనా ఊరుకుంటుందా, ఒక గుద్దుంది. ఆ తర్వాత అక్కడ గొడవ పెద్ద అయిపోతుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి హీరో లీనాని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు లీనా ఏ అమ్మాయిని అయితే కొట్టిందో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే నలుగురు గ్యాంగ్ వేసుకొచ్చేసి హీరోని పెచ్చా కొట్టుడు కొడతాడు. కాకపోతే హీరోకి ఏమో డిఫెండ్ చేసుకోవడం చేత కాదు. ఎందుకంటే వాళ్ళు జనం
అనుకున్నారు కదా. అదే సమయంలో లీనా దగ్గర కత్తి ఉంటుందన్నమాట. ఆ కత్తి తీసుకెళ్లి హీరోని కొట్టివాడి పేక మీద పెడుతుంది. వాడి దగ్గర ఉన్న గను లాక్కొని వాళ్ళనే బెదిరిస్తుంది. దాంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. కాకపోతే హీరోని మాత్రం అతి దారుణంగా కొడతారు వాళ్ళు. అదే సమయంలో హీరో ఈ లీనాతో ఏం చెప్తాడంటే, లూసీ అని ఒక అమ్మాయి ఉంటుంది, నేను అక్కడ పని చేస్తూ ఉంటాను, దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు 2 రోజులు పనికి రావడం కుదరదు అని చెప్పి, ఎందుకంటే నా ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇలా జరిగిందని చెప్పమాకని చెప్పడంతో లీనా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా లూసీ దగ్గరికి వెళ్ళి ఇక మీదట హీరో మీ దగ్గరికి పనికి రాడు, అందులోనూ ఎందుకు రావట్లేదు ఏంటిది అని చెప్పేసి పద్దాకలు ఫోన్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి లీనా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుంచి హీరోయిన్ వింటుందన్నమాట. కాకపోతే క్లియర్ గా వింటూ ఏమైంది బయట ఎవరు వచ్చారు కదా అని చెప్పేసి అంటంతో లూసీ అంటుంది హీరోయిన్ తో, ఇలా కాదండి హీరోకి ఆరోగ్యం బాగోలేదంట, వాళ్ళ ఇంటి పక్కన ఒక అబ్బాయి వచ్చాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది. అయ్యో పాపం ఏమైందో అని చెప్పేసి. అందులోనూ ఇన్ని రోజులు మనోడు చూసుకున్నాడు కదా, కానీ తను రాపోయేసరికి తను సరిగా భోజనం కూడా చేయట్లేదు అనమాట. అందులో తను బాగా చిక్కిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో లూసియాకే బాధ అనిపించి ఏమైందండి మీకు, కావాలంటే కొత్త పని వాళ్ళని పెడతానండి, మనకు అలవాటే కదా అని చెప్పేసి కొత్తగా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని చూసి బాధపడుతుంది. ఎందుకంటే తన మొహం మీద గాయం ఉంటుంది అనమాట. అయినా సరే ఆ బాధను బయటకు చూపించుకోకుండా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం ఉద్యోగంలోంచి తీసేస్తానని చెప్పేసి, నీకు ఉద్యోగం లేదు ఇక్కడ, దయచేసి వెళ్ళిపో అని చెప్పేసి తను బాధపడుతూ చెప్తుంది అనమాట. బేసికల్ గా హీరో మీద కోపంతో కాదు, తను 2 రోజులు లేకపోయేసరికి తన ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది అనమాట హీరోయిన్ కి. అందుకని తనని బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత బాగా మందు కొడతాడు. అప్పుడు తనకి లీనా గుర్తొస్తుంది అనమాట. ఫస్ట్ తను లీనా జీవితాన్ని మార్చాలని చెప్పేసి డైరెక్ట్ గా లీనా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ముందు నువ్వు ప్రాక్టీస్ చేయి, ఆ తర్వాత నీ జీవితం మారిపోతుందని చెప్పేసి లీనాకి భయంకరంగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో హీరోయిన్ కోపంలో తిట్టేశాను, వాడేమో తిరిగి రావట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు మన కథలో హీరో ఏమో లీనాకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. ఒకరోజు లీనా ఏం చేస్తుందంటే, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి హీరోకి ప్రపోజ్ చేస్తుంది. కానీ హీరో ఏమంటాడంటే, నాకు అలాంటి ఆలోచన లేదు, అందులో నేను అలా చూడలేదు, నువ్వు నా స్టూడెంట్ అని చెప్పేసి అంటంతో పాపం ఆ అమ్మాయి కూడా డిసప్పాయింట్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెల్కొచ్చి చూస్తే హీరో తన పక్కనే పడుకొని ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఓ పక్కేమో సంతోషం, మరో పక్క వీడొచ్చాడేంటి అని చెప్పేసి ఆశ్చర్యం. ఆ తర్వాత హీరోయిన్ ని కంట్రోల్ చేసుకోలేక, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడ్డాను తెలుసా, సరిగ్గా భోజనం కూడా చేయలేదు, నువ్వు మళ్ళీ వస్తావు రావు అని చెప్పేసి ఎంతో బాధపడ్డాను, మొత్తానికి వచ్చావు, నాకు బాగా ఆకలేస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేయని చెప్పి అంటంతో మనోడు కూడా వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని బయటికి వెళ్తాడు. ఒక చిన్న పాపను ఒళ్ళో పడుకోబెట్టినట్టు హీరోయిన్ ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే తనకంటూ జీవితంలో ఎవరు లేరు, కానీ హీరో మాత్రం ఏదో జీతానికి పనిచేసినట్టు కాకుండా ఒక సొంత మనిషిని ఇలా చూసుకుంటారు. హీరో కూడా హీరోయిన్ ని అలా చూసుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరోయిన్ క్లోజ్ అవడం వల్ల లీనాకి హీరో మీద కోపం వచ్చేస్తుంది. బాక్సింగ్ పేరు చెప్పుకొని 4 గుద్దులు ఎక్కువ గుద్దేస్తుంది అనమాట. కానీ హీరోకి ఏం అర్థం కాదు ఎందుకు కొడుతుంది ఇలాగా అని చెప్పేసి. అందులోనే ఇంకో 2 రోజులు మ్యాచ్ ఉందన్నమాట. ఈ విషయం లూసియాకి చెప్తాడు. నాకు 2 రోజుల తర్వాత మ్యాచ్ ఉంది, రావడం కుదరదు, కాబట్టి అప్పుడు నువ్వే చూసుకోవాలి హీరోయిన్ అని చెప్పి అంటంతో లూసియా కూడా ఈ విషయం హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనకి ఎల్లో షర్ట్ కొనివ్వు, తను అందులో చాలా బాగుంటాడని చెప్పి అంటంతో లూసియా కూడా ఎల్లో షర్ట్ కొనిస్తుంది అనమాట. ఆ షర్ట్ వేసుకుని హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా ఆ బాక్సింగ్ మ్యాచ్ జరిగే రోజు రానే వస్తుంది. అందులో లీనా ఆ తర్వాత మిరాండా ఇద్దరు పోటీ పడతారు. కానీ లీనా మాత్రమే గెలుస్తుంది అనమాట. తను ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత అందులో వచ్చే డబ్బుల్లో సగం డబ్బులు హీరోకి రావాలి కదా. దాంతో హీరో ఏమంటాడంటే, ఆ డబ్బులు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, లీనాకి ఇవ్వండి, తనకంటూ కొత్త జీవితం స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటూ వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఆ డబ్బులు లీనాకి ఇస్తారు. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ అడిగి ఒక కారు తీసుకుంటాడు అనమాట. ఆ కారు తీసుకొని డైరెక్ట్ గా వెళ్లి హీరోయిన్ ఎక్కించుకొని వీళ్ళిద్దరు కలిసి సరదాగా బీచ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఎత్తుకొని ఆ బీచ్ ఒడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి బీచ్ ఒడ్డుని కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీకు అనిపించవచ్చు ఇదేంట్రా బాబు ఇది ఒక సినిమానా, అసలు పాయింట్లెస్ ఉందని చెప్పేసి మీకు అనిపించవచ్చు. బట్ ఈ సినిమా నాకు నచ్చడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్, హీరో, ఆ తర్వాత లీనా, వీళ్ళ ముగ్గురు జీవితాలు పాయింట్లెస్ గా ఉన్నాయి అనమాట. అలాంటి సమయంలో హీరో మీట్ అయిన తర్వాత హీరోయిన్ మారిపోయింది, హీరో మీట్ అయిన తర్వాత లీనా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరో వచ్చి హీరోయిన్ జీవితాన్ని మార్చేశాడు, హీరోకి తెలియకుండానే లీనా జీవితాన్ని మార్చేశాడు. ఓవరాల్ గా హీరోయిన్ రావటం వల్ల హీరో జీవితం కూడా మారిపోయింది. ఒక్క నిమిషం ఆలోచించండి, వీళ్ళ ముగ్గురు ఒకరినొకరు కలుసుకోకపోతే వీళ్ళ జీవితాలు ఎలా ఉండేవి. హీరోయిన్ దగ్గరికి పని వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, హీరో కంటిన్యూస్ గా తాగుతూ ఉండేవాడు, పడిపోతూ ఉండేవాడు, లీనా కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయేది, తను ఒక బాక్సింగ్ ఛాంపియన్ గా మారేది కాదు. కానీ వీళ్ళ ముగ్గురు కలవటం వల్ల వీళ్ళ ముగ్గురు జీవితాలు మారిపోయాయి. ఈ పాయింట్ ఏదైతే ఉందో నాకైతే బాగా నచ్చింది. ఏది ఏమైనా సరే ఈ సినిమా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మన ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను. చెప్పు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి సినిమాలు మరిన్ని చెప్తాను. ఎందుకంటే ప్రపంచ నలుమూలలు ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, అవి మీకు తెలియాలి కదా. అందుకని అంటున్నాను, మీకు ఇలాంటి సినిమాలు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా
కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.